ఇంట్లో తెలిసిపోయిందే. మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు. 4 రోజులు కామ్గా ఉండమంటే ఆగట్లేదు మా ఆవిడికి. సాడెస్ట్వే నువ్వు. పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఉందా నీకు? లవ్ లో ఇది ఒక రకమైన ఫీలింగే. అబ్బాయిల్ని ఏడిపిస్తుంటే బాగుంటుంది. ఏం రమ్మన్నా చెప్పు. నాకు టైం లేదు. ఇంట్లో చెప్పకుండా వచ్చాను. నాకు టైం లేదు. నేను మా నాన్నకేం చెప్పి రాలేదు. నాలుగు రోజు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఊలుకో పలుకు లేదు. ఏమైపోయావు? ఒకసారి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? మీ నాన్న ఏమన్నా అన్నాడా? తిట్టాడా? కొట్టాడా? ఇట్స్ బాధపడుతున్నావా? చాలా బాధపడుతున్నాను. మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు. ఇంకా ఆపేద్దాం. కూతురు ఇష్టపడినోడిని ఏ నాన్న ఇష్టపడ్డు. బాగా చెప్పావు. అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు. శుక్రవారమే నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఏర్పాట్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అన్నమాట. నువ్వేం దెప్పడవక్కర్లేదు. వద్దని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు. మా నాన్న ఆల్రెడీ 4 షాపులున్నాను చూశాడు. అక్కడ నీలాంటోళ్ళు 10 మంది పనిచేస్తారట. నీ వెనకాల తెస్తే షాప్ విషయం పక్కనట్టేసాను కదా. నాకింతే జరగాలి. నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదో ఇష్టపడ్డా, తిరిగా. రేపటి నుంచి మర్చిపోదాం. ఏంటి? నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు షాప్ పెట్టుకో. సరే, నేను వెళ్తున్నా మరి. వదిలేద్దాం అనుకుందాను. ఎందుకు పట్టుకున్నావు? అప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. సరేనా? మా అమ్మలా ఉంటామని నీ మీద ప్రాణం పెట్టుకుంటే వదిలేసిపోతున్నావా? ప్రాణాలు పెట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవడం అంత దూరం వెళ్ళిందా మన ఇద్దరి మధ్య ప్రేమ? అయినా ఇదంతా ప్రేమే అంటావా? ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. ప్రేమ లేదా? ఎక్కువ ఆలోచిస్తున్నానా? నీకు లేదు, నాకుంది. పిచ్చా నీకు? చూడు ఎంత రక్తం పోతుందో. ఇంత మొరటోడు అయితే ఎలారా బాబు? చూడు, నన్ను చూడు. ఏదో నేను నిన్ను ఏడిపిద్దాం అనుకుంటే నన్ను ఏడిపించావు కదరా. ముందు ముందు ఎలా రా నీతో వేగేది? అంత ఇష్టమా నేను నీకు? నీ ప్రేమనిలా నాకు చూపించా. నా ప్రేమని నేను ఎలా చూపించగలను? అంటే ఇంత ఇష్టమో ఇంతకన్నా గొప్పగా చెప్పలేను. అర్థమవుతుందా? అవును, అబ్బాయిలందరూ ఇది జరిగిన తర్వాత లైట్ తీసుకుంటారంట కదా. నువ్వు కూడా నన్ను అలాగే లైట్ తీసుకుంటావా? నేను అలాంటి అబ్బాయిని కాదులే. నాకు శుక్రవారం పెళ్లి చూపులు. ఈరోజు నీతో శోభనమైంది. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. మనం కాపురం ఎప్పుడు మొదలెడదాం? మీ నాన్న పెళ్ళిపోప్పుడు. ఓ పని చేద్దాం. నా కేసు కూడా శుక్రవారం కొట్టేస్తారు. నువ్వు నీ పెళ్లి చూపులు కానిచ్చి 4 గంటల కల్లా నల్లంతం దగ్గర 2 కోటి పని అయిపోద్ది. అట్నుంచి అట్టే వెళ్ళి అన్నారంలో పెళ్లి చేసుకుందాం. ఇదిగో అర్థమైందా? 4 గంటలకి. సరే. పిల్ల నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మా కాశీ గారు ముందే చెప్పారు పిల్ల నచ్చింది. ఏదో ఫార్మాలిటీకి వచ్చాం గానీ లేకపోతే తిన్నగా మంటపంగా వచ్చేవాళ్ళం. కాశీ గారి మాట అంటే మాకు అంత గురి. లోపలికి
పేపర్లన్నీ సెట్ అయిపోయాలే. ఓ 2 గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోద్ది. భాషా ఆ, జడ్జి గారు లంచ్ తర్వాతేనంట. ఏంటి లంచ్ తర్వాత? లంచ్ తర్వాత కూడా వస్తారా రారా డౌటే. పర్లేదులే, వచ్చేస్తారు. మన రెండో కేసే. చిత్తూరు శివపై హత్యా ప్రయత్నం కేసు అనేక పరిణామాల అనంతరం ఈరోజు కొట్టివేయడానికి ధర్మాసనం ముందుకు వచ్చింది. శ్రీదేవి లేదు కదా? అది అంకుల్. మరో 4 రోజుల్లో ఆగస్టు 15 వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జెండా వందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. కాబట్టి జైలంతా శుభ్రం చేసి అలంకరించాలి. ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచి దేశభక్తి గీతాలతో పర్ఫామ్ చేయండి. మీలో ఎవరైనా ఉన్నారా స్పెషల్ టాలెంట్ ఉన్నోళ్ళు? సార్ నేను డాన్స్ బాగా చేస్తాను సార్. సార్ నేను వంటలు హెల్ప్ చేయడానికి రెడీ సార్. సార్ నేను స్టేజ్ సౌండింగ్ లైటింగ్ ఏదైనా చేస్తాను. కరెంటు పని ఒప్పుకొని మంచి పని చేశావు. ఇలాంటప్పుడే జైలు ఆఫీసర్ దృష్టిలో పడతాం. వాళ్ళకి నచ్చామంటే రేపు నీ శిక్ష పడినా రిమిషన్గా సిఫారసు చేస్తారు. నువ్వు తొందరగా వెళ్ళి నీ శ్రీదేవిని కలవచ్చు. అర్థమవుతుందా? కోర్టు బయట మామిడి పొట్లం ఇస్తే తీసుకురన్నావంట. కూనీ కేసు అంట కదా, చాలా వాయిదాలు ఉంటాయి. నా గురించి చెప్పేడికి ఏం చేయలేడు చెప్తాడు. ఏంటే అర్థమైందా? మాట్లాడు. అర్థమైందా? చూపేంట్రా నేను చెప్తానన్నా. దించినప్పుడు గుడ్లు పీకేస్తాను. దించు. సీను ఏంటి లారీ వచ్చారు రమ్మంటున్నా. ఆడు కోడికత్తి సీను పెద్ద క్రిమినల్. బయట తక్కువ, జైల్లో ఎక్కువ ఉంటాడు. జైల్లో మందు గంజాయి అమ్ముతాడు. ఆడితో నీ గొడవలొద్దు, లౌకికంగా ఉండు. నేను ఆయనకి వెళ్ళుకొని గొడవపడేంత టైం నాకు లేదు. నేను ఈ పని ఒప్పుకుందే జైలు నుంచి పారిపోవడానికి. ఆగస్టు 15 అడ్డం పెట్టుకుని జైల్లోకి ఎంత చెప్పొస్తుంటే ఏం చేస్తున్నారయ్యా? సరిగ్గా చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది. అసలే కలెక్టర్ గారు వస్తున్నారు. ఎవరిని వదలొద్దు, మొత్తం చెక్ చేయండి. ఎరగొట్టండి ఎదవల్ని. చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఈ రాత్రి బయటకు వెళ్ళిపోతున్నా. టీ తాగుతానంత ఈజీగా చెప్పేశావు. ఎలా వెళ్తావు? సౌత్ బ్లాక్ నుంచి స్టేషన్ మీద పవర్లో అవుతున్నప్పుడే చిన్న సెట్టింగ్ చేశాం. సాయంత్రం 8ంటికి లోపలికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు సాయం చేయాలి. డైనింగ్ హాల్లో ఫస్ట్ బోర్డు మీద ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. చేస్తే కరెంట్ పోతే జైల్లో కరెంట్ పోదు, జనరేటర్ ఉంటుందిగా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. అవుదు. ఏం చొరబాబు భోజనానికి వెళ్ళలేదా? కడుపులో బాగాలేదండి. సరే శ్రీదేవి 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 సరే బాబు, నువ్వు జైలు. ఊపిరాడలేదు. వచ్చేసాను. పోలీసులకు దొరికిపోతే రేపేమవుతుందో అన్న భయం లేదు. దొరికిపోతే నువ్వు ఒక్కదాని అయిపోతావు అని భయం తప్ప. ఒక్కదాన్ని అయిపోను. గడప దాటి బయటికి వస్తే నీ పెళ్ళాన్ని అవుతాను. నీకు ఒక భాష కూడా వచ్చేటి. నీతో మాట్లాడుతాం కదా రోజు, అమ్మత రాదేటి? జోక్ పేర్లేదు. ఇంకా రావట్లేదే ట్రైన్లో. ప్రేమించుకుంటున్నారేమో. ఏం ప్రేమ ఏటో, దొరికితే మన పెళ్ళి అయిపోద్ది. బ్యాగ్ ఎందుకో?